నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మొన్న భారత్ పాకిస్తాన్, నిన్న ఇజ్రాయిల్ ఇరాన్, ఇవాళ థాయిలాండ్ కంబోడియా. కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యలో ఎంటర్ అయిపోతున్నారు. లేనిపోని పెద్దరికం తీసుకొని తాను శాంతి దూతనని, యుద్ధాన్ని ఆపేస్తానని గొప్పలు చెప్పుకుంటున్నారు. అదృష్టవశాత్తు యుద్ధం ఆగిపోతే అది తన వల్లే అనే క్రెడిట్ కూడా వెనకేసుకుంటున్నారు. అసలు ట్రంప్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ట్రంప్ ఆతృత దేనికోసం? రోజు రోజుకు ట్రంప్ కేఏ పాల్లా ఎందుకు మారిపోతున్నారు? ఏ దేశమైనా ఇతర దేశాలకు సంబంధించి కీలక ప్రకటన చేయాలంటే విదేశాంగ శాఖ ప్రతినిధి అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడమో లేదా ప్రెస్ మీట్ రిలీజ్ చేయడమో చేస్తారు. కానీ అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటివి ఏవీ చేయడం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం చెప్పాలన్నా ఒక ప్రోటోకాల్ అంటూ పాటించకుండా పిచ్చాపాటిగా సోషల్ మీడియా అయినటువంటి ట్రూత్ పోస్ట్ లో ప్రకటిస్తున్నారు. చాలా కీలకమైనటువంటి దేశాలకు సంబంధించి రహస్య అంశాలను సైతం ఏదో సరదాగా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో పెట్టడం పరిపాటిగా మారిపోయింది. చివరికి దేశాల మధ్య యుద్ధాలకు సంబంధించిన అంశాలను సైతం సోషల్ మీడియాలో పోస్టుల ద్వారానే ట్రంప్ ప్రకటిస్తున్నారు. అయితే ఈ తీరుపై ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలకు నమ్మకం రోజు రోజుకు పోతుంది. రోజుకో నిర్ణయం, గంటకో మాటతో ట్రంప్లో ఓ నిలకడ అంటూ ఉండడం లేదు. ముఖ్యంగా యుద్ధాల విషయంలో ఏదైనా రెండు దేశాల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు వాటికంటే ముందే ట్రంప్ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఇటీవలే భారత్ పాకిస్తాన్, ఇరాన్ ఇజ్రాయిల్, ఇవాళ థాయిలాండ్ కంబోడియా మధ్య యుద్ధం తానే ఆపానని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు థాయిలాండ్ కంబోడియా ఘర్షణలపైన ట్రంప్ ఏం వ్యాఖ్యలు చేశారు? ఇటీవలే థాయిలాండ్ కంబోడియా మధ్య సరిహద్దు వివాదం, నీటి వనరులు, ఆస్తి హక్కులపైన ఓ మినీ యుద్ధం నడిచింది. ఇరు దేశాలు సరిహద్దుల్లో సైనికులను మోహరించినప్పటికీ పెద్ద యుద్ధం జరగలేదు. అంతే, ఈ విషయం ట్రంప్ వద్దకు చేరడంతో ఎప్పట్లాగే రంగంలోకి దిగిపోయారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ పోస్ట్ లో తానే థాయిలాండ్, కంబోడియా నాయకులతో ఫోన్లో మాట్లాడానని, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని చెప్పానని, ఈ చర్చల వల్లే ఈ వివాదం త్వరగా సద్దుమణిగిందని డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. అయితే థాయిలాండ్, కంబోడియా ప్రభుత్వాలు ట్రంప్ ప్రమేయాన్ని అధికారికంగా ఖండించాయి. ఈ ఘర్షణ తగ్గడానికి ఆసియాన్ దేశాల దౌత్యపరమైన చర్చలు, ఐక్యరాజ్య సమితి జోక్యం ప్రధాన కారణమని అంతర్జాతీయ వర్గాలు తెలిపాయి. ఇటీవలే భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు చెలరేగిన సమయంలో కూడా ట్రంప్ తానే రెండు దేశాల మధ్య శాంతికి కారణమని ప్రకటించుకున్నారు. భారత్ కంటే ముందే సోషల్ మీడియాలో సీజ్ ఫైర్ పై పోస్ట్ పెట్టారు. దీనిని భారత్ కూడా ఖండించింది. అయినా పదే పదే ట్రంప్ తన వల్లే భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం ఆగిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయిల్ ఘర్షణల విషయంలో కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇన్ని గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. పుతిన్ ట్రంప్ చెప్పేటువంటి మాటలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోతే ఆ క్రెడిట్ కూడా తన ఖాతాలో వేసుకోవడానికి ట్రంప్ చూస్తున్నారు. అయితే అది కుదరడం లేదు. అసలు ట్రంప్ తన సొంత డబ్బా దేనికోసం? అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఇప్పుడు తనను కూడా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారు ట్రంప్. అనేక దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు ఈ అవార్డుకు తాను అర్హుడినని అమెరికాకు బాకా ఊతేటువంటి దేశాలతో చెప్పించుకుంటున్నారు. దీనికోసమే నార్వేలోని కొంతమంది రాజకీయ నాయకులు, అమెరికాలోని రిపబ్లికన్ శాసనసభ్యులు, పాకిస్తాన్ నుంచి కొందరు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. వారు భారత్ పాకిస్తాన్, ఇజ్రాయిల్ ఇరాన్ ఘర్షణలతో ట్రంప్ పాత్రను ప్రస్తావించారు. అయితే నోబెల్ కమిటీ ఈ నామినేషన్ ను స్వీకరించినప్పటికీ వాటికి పెద్దగా పట్టించుకోవడం లేదు. నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇస్తారు? నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య యుద్ధం ఆపడానికి కీలకంగా వ్యవహరించినటువంటి వారికి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ట్రంప్ ఇరాన్ పైన నేరుగా దాడులు చేయించారు. అలాగే యుద్ధ సమయంలో మానవతా సహాయం అందించినటువంటి వ్యక్తులు లేదా సంస్థలకు కూడా ఈ బహుమతిని అందిస్తారు. అయితే ట్రంప్ ఇజ్రాయిల్ యుక్రెయిన్ కు పరోక్షంగా యుద్ధం చేసేందుకు ఆయుధాలను సరఫరా చేస్తున్నారు. అంతర్జాతీయంగా శాంతి, సామాజిక సామరస్యం కోసం కూడా కృషి చేసినటువంటి వారికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తారు. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రకరకాలుగా ప్రపంచ దేశాల్లో శాంతి లేకుండా చేస్తున్నారు. దేశాల మధ్య స్నేహం, నిరాయుధీకరణ, బాలలు, మహిళల హక్కుల కోసం గణనీయమైనటువంటి పని చేసే వారికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తారు. ప్రస్తుతం అమెరికాలో
ఎప్స్టైన్ సెక్స్ స్కాడర్ ఆరోపణలు ట్రంప్ తలకు చుట్టుకుంటున్నాయి. బాలికలపైన లైంగిక దాడులకు పాల్పడినటువంటి వ్యక్తితో ట్రంప్ కు గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ ఎంత గింజుకున్నా నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం లేదంటున్నారు.